Hi everyone, welcome back to my channel Commerce with Chaitanya. So we are in a chapter partnership. So మనము calculation of new profit sharing ratio problem solve చేస్తున్నాము. So this is one of the case. Finding ratio of sacrifice. Previous class లో మనకు already problems లో సాక్రిఫైజింగ్ రేషియోని ఇచ్చారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ న్యూ పార్ట్నర్ టేక్స్ 2/5 షేర్ ఫ్రమ్ ఏ, న్యూ పార్ట్నర్ టేక్స్ 1/5 షేర్ ఫ్రమ్ బి అని ఆల్రెడీ ప్రాబ్లంలో మనకి రేషియో ఆఫ్ సాక్రిఫైస్ ఇచ్చారు. సో మనం ఈజీగా అక్కడ ఓల్డ్ రేషియో మైనస్ షేర్ ఆఫ్ ప్రాఫిట్ గివెన్ టు న్యూ పార్ట్నర్ మనం మైనస్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాము. So in this ratio of sacrifice లో డైరెక్ట్ వాళ్ళు న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఇచ్చేస్తారు. వీ నీడ్ టు క్యాలిక్యులేట్ సాక్రిఫైజింగ్ రేషియో అనమాట. సో మనం ఏమాత్రం లేట్ చేయకుండా మనం ప్రాబ్లమ్ని రీడ్ చేసి దాని సొల్యూషన్ ఏంటో చూద్దాం. సో అక్బర్ అండ్ ఆంథోనీ ఆర్ పార్ట్నర్స్ షేరింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:2. Mr. Amar is admitted into partnership. New profit sharing ratio of Akbar, Anthony and Amar is 5:3:2. So this is Calculate ratio of sacrifice of old partners. So మనకి ఇక్కడ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు చూడండి. In our previous problem ratio of sacrifice ఇచ్చాడు. But here క్యాలిక్యులేషన్ ఆఫ్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో అంటే మనం లాస్ట్ లో ఫైండ్ అవుట్ చేస్తాం కదా, అది ఇచ్చాడు అనమాట. సో సింపుల్ గా బై అప్లయింగ్ ఏ ఫార్ములా ఈజీగా మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ రైట్ డౌన్ ఓల్డ్ రేషియో. ఓల్డ్ రేషియో ఆఫ్ అక్బర్ అండ్ ఆంథోనీ. ఓల్డ్ రేషియో ఆఫ్ అక్బర్ and Anthony. What is the old ratio? 3:2 means 3/5 and 2/5 is the old ratio. So new ratio. Now ఇక్కడ మనకు క్లియర్ గా ఓల్డ్ రేషియో ఇచ్చాడు అండ్ న్యూ రేషియో. న్యూ రేషియో ఆఫ్ అక్బర్, Anthony and Amar. Amar is the new partner. So ఇక్కడ మనకి 5:3:2. సో సింపుల్ గా ఈ ప్రాబ్లం లో రేషియో ఆఫ్ సాక్రిఫైస్. రేషియో ఆఫ్ సాక్రిఫైస్ అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాము. ఓల్డ్ పార్ట్నర్స్ వాళ్ళ షేర్ ఆఫ్ ప్రాఫిట్ నుంచి ఎంత రేషియోని సాక్రిఫైస్, ఎంత ప్రాఫిట్ పార్ట్ ఆఫ్ ప్రాఫిట్ సాక్రిఫైస్ చేస్తున్నారు అనేది రేషియో ఆఫ్ సాక్రిఫైస్. సో రేషియో ఆఫ్ సాక్రిఫైస్ గురించి మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాం కదా, ఒకసారి అవి కూడా చూడండి, మీకు అర్థమైపోతుంది. సో న్యూ రేషియో ఆఫ్ అక్బర్, ఆంథోనీ అండ్ అమర్ ఈస్ 5:3:2 మీన్స్ 5/10, 3/10, 2/10. సో మనకి ఇక్కడ క్లియర్ గా ఓల్డ్ రేషియో, న్యూ రేషియో ఇచ్చాడు. సాక్రిఫైజింగ్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. సో దీస్ ఓల్డ్ పార్ట్నర్స్ ఎంత సాక్రిఫైస్ చేశారు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి బై అప్లయింగ్ సింపుల్ ఫార్ములా. ఇక్కడ మనకి ప్రాబ్లం లో ఏమి ఇచ్చాడు, ఓల్డ్ రేషియో ఇచ్చాడు. సో రైట్ డౌన్ ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో. సింపుల్. మనం ప్రాబ్లం ని చూసి కూడా మనం ఫార్ములాని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో. ప్రాబ్లంలో ఇవి రెండే ఇచ్చాడు కాబట్టి ఆ రెండింటితోటే మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో ఓల్డ్ రేషియో ఆఫ్ అక్బర్. అక్బర్ ది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో ఓల్డ్ రేషియో ఆఫ్ అక్బర్ ఈస్ 3/5 మైనస్ న్యూ రేషియో ఈస్ 5/10. New ratio is 5/10. 5/10 is equal to LCM తీసి మనకు 10 వస్తుంది. 5 2s are 10 కదా. సో
2 3s are 6, 5 1s are 5. So 1/10 is the sacrificing ratio of Akbar. Okay, he sacrificed 1/10. So out of 10 parts, 1 part is sacrificed by Akbar. And next, Anthony. So Anthony, these are the existing partners. So old ratio of Anthony is 2/5, and the new ratio of Anthony is 3/10. 3/10. So 10 LCM chese 10, 2 2s are 4, 1 3s are 3. So 4 minus 3 is 1/10. So ratio of sacrifice, Anthony enta sacrifice chesadu? 1/10. That means ratio of sacrifice is of old partners. Okay, is 1/10 is to 1/10, means 1:1. 1:1 is the ratio of sacrifice. So out of 10 parts, each partner has given 1 and 1 part. 1/10, 1/10. So సింపుల్ గా ప్రాబ్లమ్ లో మనకు ఓల్డ్ రేషియో న్యూ రేషియో వచ్చినప్పుడు ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో చేసి ఓకే సాక్రిఫైసింగ్ రేషియోని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, చాలా సింపుల్ గా ఉంటుంది, ఈజీ. సో మనం ప్రాబ్లమ్ లో ఇచ్చిన ఓకే మనకి ఇన్ఫర్మేషన్ ని బట్టి ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓల్డ్ రేషియో న్యూ రేషియో మాత్రమే ఇచ్చారు ప్రాబ్లమ్ లో. సో వీ నీడ్ టు అప్లై ద ఫార్ములా. ఓకే, సో సాక్రిఫైసింగ్ రేషియోలో వన్ మోర్ ప్రాబ్లం. ఓకే, సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం మనం చూద్దాము. సో సీత అండ్ గీత ఆర్ పార్ట్నర్స్ షేరింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:3 respectively. Kavita joined as a new partner. New profit sharing ratio is okay. New profit sharing ratio of Sita, Geeta and Kavita is 7:4:3. Calculate ratio of sacrifice of Sita and Geeta. So old profit sharing ratio. So ఈ ప్రాబ్లం లో మనకు మెయిన్ ఇచ్చారు ఏంటి? ఓల్డ్ రేషియో ఓకే అండ్ న్యూ రేషియో. సో old ratio of Sita and Geeta. What is the old ratio? 4:3 means 4/7 is to 3/7 is the old ratio. And new ratio kuda icharu kada, new ratio of Sita, Geeta and Kavita is okay 7:4:3. So make the total 7 10 14 kada. 7/14 is to 4/14 is to 3/14. So total. So this is the new ratio. So simple ga manam formula apply cheyali. Old ratio minus new ratio. Old ratio minus new ratio. సో ఇక్కడ మనం సాక్రిఫైస్ ఎంత చేశారు ఓల్డ్ పార్ట్నర్స్ అనేది ఇక్కడ మనకి ప్రాబ్లం లో ఇవ్వలేదు. సో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఓల్డ్ రేషియో ఆఫ్ ఓకే సీత. ఓకే, వాట్ ఈస్ ద ఓల్డ్ రేషియో ఆఫ్ సీత? ఓకే, సీత అది ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా మనం సాక్రిఫైసింగ్ రేషియో. సో old ratio of Sita is 4/7 minus what is the new ratio? 7/14. So simply LCM cheste 7 2s are 14. 14 వస్తుంది కాబట్టి 7 2s are 14. 2 4s are 8 minus 1 7s are 7. So
1/14 is okay sacrificing ratio of Sita. And what about sacrificing ratio of Geeta? The old ratio enta 3/7 minus new ratio 4/14. 4/14. So LCM 14 వస్తుంది. 7 2s కదా, 2 3s 6. Okay, 7 2s 14 కదా, 2 3s 6 minus 4. 1 4s 4 కదా. So 2/14. Sacrificing ratio of Geeta is 2/14. So ratio of sacrifice okay of Sita and Geeta is 1/14 is to 2/14 means 1:2. So old partners వాళ్ళ ఓకే ఓల్డ్ రేషియో నుంచి ఫస్ట్ పార్ట్నర్ 1/14 అండ్ సెకండ్ పార్ట్నర్ 2/14 ఓకే రేషియోని సాక్రిఫైస్ చేశారు. సో దిస్ ఇస్ వన్ మోర్ ప్రాబ్లం. ఓకే, చాలా ఈజీగా ఉంది కదండి. సో ఇలాంటి ప్రాబ్లం కూడా మనకు బోర్డ్ ఎగ్జామ్లో అడగొచ్చు. రేషియో ఆఫ్ సాక్రిఫైస్ ఫర్ 2 మార్క్స్. ఓకే, సో ఈ ప్రాబ్లం కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో and subscribe to my channel for more videos. Thank you.